నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ బ్యాక్ టు మీతో మీ నేస్తం. ఈరోజు మన ఈ వీడియోలో సూపర్ అండ్ టేస్టీగా సేమియా పాయసాన్ని ఎన్ని గంటలున్నా చిక్కబడకుండా పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవాలనేది మనమైతే ఇప్పుడు చూసేద్దామండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను స్టవ్ వెలిగించి బాండి పెట్టుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. మనం జీడిపప్పు అలాగే కిస్మిస్ అయితే వేయించుకోవాలండి. ఫస్ట్గా నేను జీడిపప్పు వేసి కొంచెం వేగాక అప్పుడు మనం కిస్మిస్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. రెండు ఒకసారి వేయడం వల్ల కిస్మిస్ అన్నీ తొందరగా మాడిపోతాయండి. అందుకే ఫస్ట్ మనం జీడిపప్పు వేసుకుని తర్వాత అయితే కిస్మిస్ వేసుకోవాలి. ఇవ్వండి, ఒక 10-12 కిస్మిస్ అయితే వేసుకున్నాను. మనం ఇవి బాగా వేపుకున్నాక ఒక కప్పులోకి అయితే తీసుకోవాలండి. చక్కగా వేగిపోయి ఇప్పుడు మనం కప్పులోకి అయితే తీసుకుందాం. ఇందులోకి నేను 1 కప్పు సేమియా అయితే వేసుకున్నాను. మనం బాగా సేమియాని అయితే దోరగా వేయించుకోవాలండి. చక్కగా సేమియా అయితే ఏగిపోయింది. చూడండి, మనం కలుపుతూ ఉండాలండి, లేకపోతే మాడిపోతుంది. స్టీల్ తప్పేలు కాబట్టి మనం ఇది బయటికి తీయవలసిన అవసరం లేదండి. ఇందులోనే నేను అన్నీ కూడా యాడ్ చేసుకున్నాను. ఇదిగోండి, ఏ కప్పుతో అయితే సేమియా వేసుకున్నానో అదే కప్పుతో 2 కప్పులు వాటరు అలాగే 2 కప్పులు పాలు అయితే నేను వేసుకుంటున్నానండి. కరెక్ట్గా సరిపోతుందండి. మనం 4 కప్పులు వేసుకుంటే నేను కాచి చల్లారిన పాలు అయితే వేసుకుంటున్నాను. ఇదిగోండి, 2 కప్పులు పాలు 2 కప్పులు వాటరు. ఇలా చేసుకుంటే చిక్కబడకుండా ఏ టైంలోనైనా కూడా మనకి పర్ఫెక్ట్గా ఉంటుందండి. చిక్కపడకుండా సేమియా అనేది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మనం ఇలా కలుపుకున్నాక కాసేపు ఉడకనివ్వాలండి. ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. మధ్య మధ్యలో ఇలా మనం చెక్ చేస్తూ ఉండాలన్నమాట. ఉడికిందో లేదో చూసుకోవాలి. చక్కగా ఉడికిందండి. ఇప్పుడు మనం షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి, నేను ఏ కప్పుతో అయితే తీసుకున్నా ఆ కప్పుతో అరకప్పు షుగర్ అయితే వేసుకుంటున్నాను. సేమియా మనం 1 కప్పు తీసుకున్నాం కాబట్టి అరకప్పు షుగర్ అయితే సరిపోతుందండి. ఇందులోకి నేను కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ వేయడం వల్ల ఇలాంటి పాయసాలకైతే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఇలా సాల్ట్ వేసి టేస్ట్ అయితే చూడండి, చాలా బాగుంటుంది. చాలామంది పాయసాలకైతే వెయ్యరు. ఒక్కసారి వేసి చూడండి, ఆ టేస్ట్ అనేది వేరండి అసలు. చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి నేను 1 యాలక్కాయ ఎక్కువ వేయడం లేదండి, ఒకే 1 యాలక్కాయ దంచి వేసుకుంటున్నాను. ఇదిగోండి, మనం ఎక్కువ యాలక పొడి వేసినా కొంచెం ఘాటు వచ్చేస్తుందండి. నేను కిస్మిస్ జీడిపప్పును కూడా ఇప్పుడే యాడ్ చేసుకున్నానండి. మనం దించి ముందులే యాలక పొడిని అలాగే డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకోవాలి. బాగా కలుపుకున్నాక నేనైతే స్టవ్ కట్టేస్తున్నాను. 2 నిమిషాల పాటు మనం మూత పెట్టయితే ఇప్పుడు ఉంచుకోవాలండి. అలా ఉంచడం వల్ల కొంచెం చిక్కబడుతుంది. 2 నిమిషాల తర్వాత మనం ఇప్పుడైతే చెక్ చేసుకుందాం. ఇదిగోండి, చక్కగా చిక్కబడిపోయిందండి. చూశారు కదా మీరే. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. పర్ఫెక్ట్ కొలతలతో మీకైతే చూపించాను. ఈ విధంగా చేసుకుంటే సేమియా పాయసం అనేది ఎన్ని గంటలున్నా కూడా చిక్కబడకుండా ఉంటుందండి. మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాం. టేస్టీ సేమియా పాయసం అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి.
అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఆంధ్ర అమ్మాయిని అయితే సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.